మొత్తంగా లాస్య నందిత మరణానికైతే ప్రధానంగా 3 కారణాలైతే చెబుతూ ఉన్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న కార్ని అయితే యూజ్ చేయడం వల్ల కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెప్తున్నారు. అంతేకాకుండా మిడిల్ సీట్లో అయితే నందిత కూర్చున్నట్లయితే తెలుస్తోంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కనుక తను కొంచెం సేఫ్ అయ్యేవారని చెప్పేసి కొంతమంది అయితే నిపుణులు చెబుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాము. అంతే బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కొన్ని రోజుల క్రితం కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా కూడా నార్కెట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకైతే గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత కూడా ఇద్దరు గన్మెన్లు కూడా ఉన్నారు. 2 సార్లు ప్రమాదం నుంచి లాస్య నందిత తప్పించుకున్నారు. కానీ ఈసారి ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రాణాలు విడిచారు ఎమ్మెల్యే లాస్య నందిత. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం మార్నింగ్ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించిన వార్త మనకి తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పద్మ, ఈ ఉదయం ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడికే మృతి చెందారు. ఆమె అతివేగంతో కారు రైలింగ్ ని ఢీకొట్టడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ కారులో డ్రైవర్ అట్లాగే ఆమె పిఏ ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లాస్య నందిత మృతదేహం ప్రస్తుతం పటాన్ చెరువులోని అమేద ఆసుపత్రిలో ఉంది. అక్కడికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్తున్నారు. గతంలో కూడా ఆమె 2 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకుంది. గత నల్లగొండలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఆమె హైదరాబాద్ కి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె కారుని ఆటో ఢీకొట్టింది. అప్పుడు స్వల్ప గాయాలతోని లాస్య నందిత బయటపడ్డారు. తర్వాత ఆమె లిఫ్ట్ లో కూడా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని లిఫ్ట్ లో వస్తుండగా లిఫ్ట్ లో దాదాపు 3 గంటల పాటు లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కొని చాలా ఇబ్బంది పడ్డారు. ఆమెని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇట్లా వరుస ప్రమాదాలు లాస్య నందితను వెంటాడుతున్నాయి. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడికే మృతి చెందినట్లుగా సమాచారం వస్తా ఉంది. ఆమెకు సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలందరూ, సీనియర్ నేతలందరూ కూడా పటాన్ చెరువులో ప్రస్తుతం ఆమె డెడ్ బాడీ ఉంది. అక్కడికి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు చేరుకుంటున్నారు. అట్లాగే చాలా మంది నేతలు కూడా లాస్య నందితకు సంబంధించిన ఈ మరణ వార్తకు విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. మెయిన్ గా పార్టీ కూడా ఆమె యువ ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె తండ్రి సాయన్న కూడా సరిగ్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 19వ తేదీన ఆయన మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసురాలిగా ఆయనకి 2 కుమార్తెలు. ఈ లాస్య నందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె గతంలో కవాడిగూడ నుంచి బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఆమె బరిలో నిలబడి విజయం సాధించారు. ఆమె ఎంతో భవిష్యత్తు ఉంది, యువ నేత, అట్లాగే చురుకుగా పాల్గొంటుంది పార్టీ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ. ఇట్లా అకారణంగా ఆమె మృత్యువాత పడటం అనేది పార్టీకి చాలా దిగ్భ్రాంతికరమైన వార్త. అట్లాగే పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె తండ్రి చనిపోయిన సంవత్సరానికి ఆమె కూడా చనిపోవటం అనేది వారి కుటుంబంలో విషాదం నింపిందనే చెప్పుకోవాలి. ఆమెకు ఒక సోదరి ఉంది. ప్రస్తుతం మృతదేహం చూసేందుకు బీఆర్ఎస్ కు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అట్లాగే కేటీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆమె వార్తను జీర్ణించుకోలేకపోతామని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎందుకంటే డ్రైవర్ అట్లాగే ఆమె పిఏ ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకున్న తర్వాత ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ఉదయం ఇట్లాంటి మరణ వార్త వినటం పార్టీకి గానీ ఇటు రాజకీయ వర్గాల్లో గానీ విషాదం నింపిందనే చెప్పుకోవాలి. పద్మ, అంత ఉదయాన్నే లాస్య నందిత ఎక్కడికి వెళ్తున్నారనే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆమె సికింద్రాబాద్ నుంచి బాసర వెళ్లేందుకు వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అతివేగంతో ఆమె ప్రయాణిస్తున్న కారు రైలింగ్ ని ఢీకొట్టింది. ఆ రైలింగ్ ని ఢీకొట్టిన క్రమంలోనే ఆమె తలకి బలమైన గాయాలు తగిలినట్లుగా సమాచారం ఉంది. అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్టుగా సమాచారం వస్తా ఉంది. ఇటు డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగము, అట్లాగే నిద్రమత్తులో ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు పిఏ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఆ కారులో బాసర వెళ్తున్నట్లుగా సమాచారం ఉంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం బయలుదేరిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పటాన్ చెరువు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆమె అక్కడికక్కడికే మృతి చెందడంతో ఆమెకు సంబంధించి పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా నిర్వహించేందుకు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిద్దరిని కూడా గాయపడ్డ డ్రైవర్ అట్లాగే ఆమె పిఏ ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్న పటాన్ చెరువులో అక్కడ చికిత్స పొందుతున్నారు. వారు కోలుకున్న తర్వాత ఈ సంఘటనకు సంబంధించి ఏ రకంగా జరిగింది, గతంలో ఇదే డ్రైవరు నల్గొండ సభ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న క్రమంలో ఆటోను ఢీకొట్టడం, అక్కడ ఆమె తీవ్రంగా గాయపడటం, స్వల్పంగా ప్రమాదం నుంచి బయటపడటం, ఇవన్నీ కూడా డ్రైవర్ నిర్లక్ష్యమనే మనం భావించాలి. అతివేగం కారణంగా ఇది జరిగిందని మనం భావించాలి. పద్మ, అంటే గతంలో నల్గొండ నుంచి వస్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురైంది కదా, ఆ కారేనా ఇదిని? కారుకు సంబంధించి సమాచారం లేదు. ఎందుకంటే ఆ సంఘటనలో ఆ కారు ధ్వంసమైనట్టుగా మనకి సమాచారం ఉంది. ప్రస్తుతం వేరే కారులో ఆమె సికింద్రాబాద్ నుంచి ఈ బాసర వెళ్లేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వస్తా ఉంది. ఇవాళ ఉదయమే ఆమె ఔటర్ రింగ్ రోడ్డు అంటే సికింద్రాబాద్ నుంచి బాసర వెళ్లాలంటే సంగారెడ్డి నుంచి వెళ్లాల్సింది ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఆమె లోనే పటాన్ చెరువు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు రైలింగ్ ని ఢీకొట్టింది. ఆ రోడ్డు పక్కన ఉన్న ఐరన్ రైలింగ్ ని ఢీకొట్టడంతో ఆ రైలింగ్ కి బలంగా తగలటంతో ఆమె తలకు బలమైన గాయాలు తగిలినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఆ స్పాట్ లోనే ఆమె చనిపోయినట్టుగా మనకి సమాచారం వస్తా ఉంది. ఏదేమైనా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పి పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటు గాయపడిన ఇద్దరు కూడా వాళ్ళు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆమె తండ్రి కూడా గత సంవత్సరం చనిపోయారు. ఆయన వారసురాలుగానే ఆమెకి టికెట్ ఇచ్చారు. ఆ కంటోన్మెంట్ కి సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలు కూడా పోటీ పడ్డారు. ఎందుకంటే సిటీలో ఉన్న ఒక రిజర్వ్డ్ స్థానం ఒకటే అది. ఆ రిజర్వ్డ్ స్థానానికి చాలా మంది నేతలు పోటీ పడ్డారు కూడా. లాస్యా నందిత గతంలో ఆమె కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసిన అనుభవం గానీ, అట్లాగే రాజకీయాల్లో చురుకుగా ఉండటం, ఇదంతా గమనించిన కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ని అసెంబ్లీ ఎన్నికలకి చాలా నెలల ముందుగానే ప్రకటించారు. ఆ రకంగా ఆమె ప్రజలతో కలిసిపోయింది. అక్కడ లోకల్ గా ఉన్న సాయన్న అభిమానులు గాని, బీఆర్ఎస్ క్యాడర్ గాని, వీరందరూ కూడా లాస్యా నందితకు సంబంధించి గెలుపుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఆ లాస్యా నందిత కూడా చాలా చిన్న ఏజ్ ఆమె చాలా భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే మహిళ రాబోయే ఎన్నికల్లో కూడా అంటే మహిళలకు రిజర్వేషన్ వచ్చింది, రాష్ట్రానికి కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుందన్న చర్చ పార్టీలో జరిగింది. కానీ అకారణంగా ఇట్లా జరగటం అనేది పార్టీలో చాలా తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె చిన్న ఏజ్లో రాజకీయాలకు వచ్చి చురుకుగా ఉన్న వ్యక్తి ఇట్లా అకారణంగా మృత్యువాత పడటం, అది కూడా గతంలో జరిగిన ప్రమాదాల నుంచి బయటపడి కోలుకుంటున్న సమయంలోనే మళ్ళీ మృత్యువాత పడటం అనేది పార్టీలో అటు కుటుంబంలో కూడా విషాదం నింపింది. ఇటీవలే ఆమె గాయపడిన సందర్భంలో ఆమె నివాసానికి వెళ్లి కేటీఆర్, హరీష్, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా వెళ్లి పరామర్శించారు. కానీ ఇంతలోనే ఇట్లాంటి ఘటన జరగటం అనేది పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పుకోవాలి. అట్లాగే వాళ్ళ కుటుంబంలో కూడా తీవ్రమైన నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. పద్మ, అదే ప్రస్తుతానికి లాస్ట్ నందిత మృతదేహం ఎక్కడుంది? ఆమె మృతదేహం పటాన్ చెరువులోని అమేధ ఆసుపత్రిలో ఉన్నది. అక్కడ పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ దగ్గరలోనే వేరే హాస్పిటల్లో గాయపడిన డ్రైవర్ అట్లాగే ఆమె పిఏ ఇద్దరు కూడా చికిత్స తీసుకుంటున్నారు. వారు కూడా తీవ్రమైన గాయాలతో వారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె స్పాట్ డెడ్ అక్కడ చనిపోయింది. వెంటనే ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఆ డెడ్ బాడీని అక్కడ ఉన్న హాస్పిటల్ కి తరలించారు. తర్వాత దానికి సంబంధించిన పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు కోలుకున్న తర్వాత ఈ డ్రైవర్ గాని, పిఏ గాని వీళ్ళిద్దరు దానికి సంబంధించి యాక్సిడెంట్ కి సంబంధించి ఏ విధంగా జరిగింది అనేది ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా అయితే ఎమ్మెల్యే లాస్య
నందిత అయితే గనక రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం కారు ఏ విధంగా డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో. అదే కాకుండా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒక హైవే మీద వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళుంటే కనుక ఈ ప్రమాదం నుంచి బయటపడేవారేమో. సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతూ ఉన్నారు, కానీ అది ఒకవేళ పాటించుంటే కనుక ఈ ప్రమాదం నుంచి లాస్య నందిత బయటపడేవారేమో. ఆల్రెడీ 2 సార్లు ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. నల్గొండ నుంచి తిరిగి వస్తుండగా ఒకసారి ప్రమాదం జరిగింది, గాయాలతో బయటపడ్డారు. అదేవిధంగా మరొక కార్యక్రమానికి వెళ్ళి వస్తుండగా లిఫ్ట్ లో ఉండిపోయారు. అప్పుడు కూడా లిఫ్ట్ ని బదులు కొట్టి ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది. 2 ప్రమాదాల నుంచి బయటపడ్డారు ఎమ్మెల్యే లాస్య నందిత. కానీ చివరికి అదే రోడ్డు ప్రమాదంలో 3వసారి బయటపడకుండా ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత హఠాత్ మరణం చెందారు. ఈమె తండ్రి సాయన్న 1994 నుంచి 2004 వరకు కూడా 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ గెలిచారు. 2018లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అనారోగ్యంతో 2023 ఫిబ్రవరి 19న సాయన్న కన్నుమూయడం జరిగింది. దీంతో గత ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. తండ్రి మరణించిన ఏడాదికే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.